అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త మాజీ డీజీపీ మనవరాలు దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దివ్యారెడ్డి బ్యాంకు ఖాతా నుంచి 1,20,00,000 రూపాయలు టోకరా వేశారు. 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు దివ్యారెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏ విధంగా చూడాలంటారు? ఓ మాజీ డీజీపీ మనవరాలు అయినటువంటి దివ్యారెడ్డికే ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఏంటి ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు? పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేశారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ మనవరాలు దివ్యారెడ్డి దొడ్ల కంపెనీకి చెందినటువంటి ప్రముఖ అయినటువంటి ఇండస్ట్రియలిస్టు, వ్యాపారవేత్త దివ్యారెడ్డి మొత్తంగా 1,20,00,000 రూపాయలు ఆమె కంపెనీ నుంచి కూడా నష్టపోయినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ డీజీపీ మన్మరాలు అవడంతో ఇంకొంత దీనికి కూడా ఇదైంది. దాంతోపాటు సైబర్ నేరాలు ఎట్లా చేస్తున్నారు, సైబర్ నేరాలు ఎట్లా పాల్పడుతున్నారు అనడానికి అంటే ఎవరు అంటే అటు డీజీపీలైనా లేదంటే ఇటు పోలీసులకు సంబంధించి అయినా ఎవరైనా మాకు పెద్ద ఫరాక్ పడదు, మేము సైబర్ నేరం చేయాలనుకున్నామంటే చేసేస్తాము అనే స్థాయిలో ఈ నేరం చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం వివరాలకు వెళ్తే మురళి, అయితే ఈమె ఏదైతే దివ్యారెడ్డి ఫోటో పెట్టుకున్నారు, ముఖ్యంగా దివ్యారెడ్డి ఫోటో వాట్సాప్ లో దివ్యారెడ్డి ఫోటో పెట్టుకున్నారు. సో దివ్యారెడ్డి ఫోటోతో పాటు ఆమె వాట్సాప్ నుంచి ఏదైతే ఈ కంపెనీలకు దాదాపు 18 కంపెనీలకు ఓనర్, ఈమె 18 కంపెనీలు ప్రముఖ కంపెనీలకు ఓనరు. సో ఆమె ఫోటో పెట్టుకొని మరి ఏదైతే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి మెయిన్ అకౌంటెంట్ ఉంటాడో ఆయనకు మెసేజ్ చేసింది వాట్సాప్ నుంచి. సో నేను ఎండిని మాట్లాడుతున్నాను, దివ్యారెడ్డిని మాట్లాడుతున్నాను, మెసేజ్ చేస్తున్నాను, ఒక పలానా అంశం పైన పలానా కంపెనీకి మనం ఒక ట్రాన్స్ఫర్ చేయాలి, నేను బ్యాంకు డీటెయిల్స్ నీకు ఇస్తున్నాను అంటూ కూడా దాంట్లో చార్జ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇదే విధంగా ఆయన నిజమే అనుకొని, అంటే నేరుగా ఆమె ఫోటో ఉండేసరికి సో ఆయన నిజమే అనుకొని ఆ డీటెయిల్స్ కి ఆమె చెప్పినటువంటి అమౌంట్ 1,20,00,000 కూడా మరి ఆ నెంబర్ కి అయితే చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత సో అసలు విషయం బయటపడింది, అది ఆమె కాదు. సో మొత్తం కూడా ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు చేశారని చెప్పేసి తెలియడంతో నేరుగా మరి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. పోలీసులు ప్రస్తుతం అయితే నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. నిందితులు మరి ఎందుకంటే ఇది డిజిటల్ కి సంబంధించినటువంటి అరెస్ట్ కాబట్టి సో పోలీసులు కూడా మరి కొంత ముందు చూపుతో మరి ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఆ అకౌంట్ ను కూడా ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. సో తదుపరి విచారణ, తదుపరి డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి, అంటే నార్మల్ గా డీజీపీ లెవెల్ స్థాయి వ్యక్తులకే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మరి సాదా సీదా ప్రజలు కావచ్చు, సాదా సీదా పనిచేసుకునే వారు కావచ్చు ఎట్లా టోకరా వేస్తారు, వీళ్ళు ఎంత నమ్మశక్యంగా మెసేజ్ చేస్తారు, ఎంత నమ్మకంగా ఎట్లాంటి వాళ్ళ కోడ్లను వాడతారు అనేది స్పష్టంగా కనబడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ వ్యవహారంలో కూడా సో ఆమెకు ఫోన్ చేసి తాము ఫెడెక్స్ కొరియర్ ఏదైతే ఉందో ఆ కొరియర్ కి సంబంధించినటువంటి ప్రతినిధిని అని చెప్పి ఆమె పేరుతో వచ్చినటువంటి ఏదైతే పార్సల్ ఉందో ఆ పార్సల్ ఇది మొత్తం కూడా మరి ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మొత్తం ఈ తరహాలో అంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం మొత్తం కూడా దీన్ని చేసినట్టు తెలుస్తా ఉంది. సో పోలీసులు నిజాలు ఏంటి, అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా మరి పోలీసులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చాలా అంటే క్రిమినల్ మైండ్ సంబంధించి ఇటు సైబర్ నేరగాళ్ళకు సంబంధించి సైబర్ కు సంబంధించి ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా కొన్ని సార్లు అంటే ఎండి కాబట్టి ఎండి మరి ఒకవేళ మెసేజ్ చేస్తే చేయాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి సో ఆయన కూడా ఏమీ ఆలోచించకుండా మరి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మరి పోలీసులు దీన్ని ఎట్లా ఛేదిస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఈ ఘటనకు సంబంధించి అయితే ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు నెటిజన్లు. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త మాజీ డీజీపీ మనవరాలు దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్లు టోకరా వేసినటువంటి విధానానికి సంబంధించి కూడా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దివ్యారెడ్డి బ్యాంకు ఖాతా నుంచి 1,20,00,000 రూపాయలు టోకరా వేశారు. 18 కంపెనీలకు దివ్యారెడ్డి డైరెక్టర్గా ఉన్నారు.